యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హాట్ హాట్ హల్వా రెడీ. డాడీ ఫస్ట్ నాకు. లేదు నాకు. ఓకే నాన్న. హల్వా అడిగింది నేను, ఫస్ట్ నాకే. ముగ్గురికి వడ్డిస్తాం, కంగారు పడకండి. బన్నీ నువ్వు సర్వ్ చేయి. గరిటకి హల్వా రావట్లేదు డాడీ. బన్నీ నువ్వు చిన్నపిల్లాడు కదా, నీ బలం సరిపోవట్లేదు. నేను ట్రై చేస్తానుండు. ఇవ్వు. హల్వాని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తానుగా. ఇలా పట్టుకో. సారీ సారీ సారీ, అది రైట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేస్తాను. ఇప్పుడు రైట్ హ్యాండ్తో ట్రై చేస్తాను. యావండి, బయటికి వెళ్ళి 4 కూలీలను తీసుకొస్తారా? ఎందుకు? గరిట లాగడానికి. అంత కరెక్ట్ గానే చేసాం కదా డాడీ, ఎక్కడ తప్పు కుట్టింది? వీడియో చూసి వంట చేస్తే ఇలాగే ఉంటుంది. అది పాకాన్ని బాగా ముద్ర పెట్టారు, అందుకే గరిట అంటుకుపోయింది. సుత్తితో కొట్టినా కూడా రాదు. పాపం మీరిద్దరూ నా కోసం కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు మీకోసం నేను హల్వా చేస్తాను. వద్దండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి ట్రై చేస్తా. నా రెస్ట్ అంతా అయిపోయింది, మీరు వెయిట్ చేయండి, నేను చేస్తాను. వసు గారు, అను కీర్తి, నానా నాన్నా నానా నాన్నా నానా నాన్నా, ఏమైందిరా చిన్నోడా? నాన్నా ఏంట్రా ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు ఇలాంటి పని చేశారు నాన్న? మీ నాన్నేం చేశారు అఖిల్? నిజం చెప్పమ్మా, నేను వీడు నీ సొంత కొడుకులమా లేక అభిగాడు నీ సొంత కొడుకా? చెప్పు. మళ్ళీ మమ్మల్ని అడగడం ఎందుకు? అన్నీ మీరే తెలుసుకుంటున్నారు కదా. తెలుసుకోవడం కాదు నాన్న, తేల్చుకోవాలి. మన ఆస్తి మొత్తం అతని పేరు మీద ఎందుకు రాశారో? ఎవరి పేరు మీద రాశారండి? మా ఆస్తులన్నీ అభిగాడి పేరు మీద ఎందుకు పెట్టారు నాన్నా? అడుగుతుంటే మాట్లాడవేంటన్నయ్యా? నీ కష్టార్జితం నీ కన్న కొడుకుల మీద రాయకుండా చిన్న కొడుకు పేరు మీద ఎందుకు రాసావు? మాకంటే వాడు మీకు ఎక్కువైనప్పుడు ఆ విషయం మాతో చెప్పచ్చు కదా. మేమే ఇంటి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఆస్తంతా అనాథకి రాసి మమ్మల్ని భిక్షగాలం చేయాలనుకున్నారా?
ఆ బికారిని బిలియనీర్ని చేయాలనుకుంటున్నారా? ఎవడ్రా అనాథ? ఎవడు బికారి? అభి గురించి ఇంకొక్క మాట తూలావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మన ఆస్తి అని అన్నదమ్ములిద్దరూ ఎగిరెగిరి పడుతున్నారే, ఇది మన ఆస్తి కాదురా, నా తమ్ముడి ఆస్తి. వాడు పోతూ అభిని ఆస్తిని నాకప్పగించి వెళ్ళాడ్రా. మనం ఉంటున్న ఈ ఇల్లు కూడా నా తమ్ముడిదే. అభి పెరిగి పెద్దయి కష్టపడి ఈ ఆస్తిని 10 చేశాడు. మనం అందరం కష్టపడకుండా సుఖజీవితాన్నిచ్చాడు. బదులుగా మనం వాణ్ణి ఇంటి నుంచి గెంటేశాం. మీరు చెప్పేది నిజమా అండి? పచ్చి నిజం జయంతి. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నీతో చెప్పకుండా నా గుండెల్లోనే దాచుకున్నాను. తను పోయి అభి అనాథ కాకూడదని నా తమ్ముడు తన యావదాస్తిని మనకిచ్చాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆస్తంతా అభిదే. అభి రెక్కల కష్టంతో ఆస్తి 10 అయినా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అభి మౌనంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలాంటి ఆ ధర్మాత్ముడెక్కడా? ఆస్తి కోసం గొడవలు పడుతున్న ఈ దుర్మార్గులెక్కడా? రే, మీరు చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు మీకు తెలీదురా. మిమ్మల్ని కన్న పాపానికి మేం కూడా శిక్ష అనుభవించాలరా. వాణ్ణి మనం గుండెల్లో పెట్టుకొని పూజించాల్సింది పోయి వాడి గుండెల మీద తన్ని తరివేశాంరా. మన పాపాలకు నిష్కృతి లేదు. ఏ దేవుడు మనల్ని క్షమించడు. మనుషులు గుడికి వెళ్ళకపోయినా దేవుడికేమీ నష్టం లేదు. కానీ గుళ్ళోంచి దేవుడే వెళ్ళిపోతే మనుషులు బతకలేరు. దేవుడు లాంటి అభి ఈ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. తన ఇంటిని, తన ఆస్తిని మనకు వదిలేసి వెళ్ళిపోయాడు. మనకు ప్యాలెస్ లాంటి ఇల్లిచ్చి వాడు మాత్రం పేద ఇంటిలో ఉంటున్నాడు. మనం తిరగడానికి కార్లిచ్చి వాడు దేంట్లో తిరుగుతున్నాడో తెలుసా?
మనం తినడానికి పంచభక్ష పరమాన్నాన్నిచ్చి వాడేం తింటున్నాడో తెలుసా? మనకు నీడనిచ్చి వాడు వీధిన పడ్డాడు. వాడు మనిషి కాదురా, దేవుడు. మనం రోజూ పూజించాల్సిన దేవుడు. మా కడుపున పుట్టిన మీరిద్దరూ అసమర్థులయ్యారు. వాడు కష్టపడి ఇన్నాళ్ళు మనల్ని పోషించాడ్రా. ఆ కృతజ్ఞత కూడా లేదురా మీకు. మీ గుండెలు తట్టుకుంటాయంటే ఇంకో నిజం కూడా చెప్తాను. ఈ ఇల్లు ఆస్తి అంతా తనదే అని అభికి ఏనాడో తెలుసు. ఈ ఆస్తంతా తనదే అని, తానే ఏకైక వారసుడు అని అభికి తెలుసురా. అయినా కూడా స్వార్థంతో మీరింటి నుంచి వెళ్ళిపోమ్మంటే సైలెంట్గా వెళ్ళిపోయాడ్రా. ఇది నా ఇల్లు, నా ఆస్తి, మీరే వెళ్ళిపోండి అని అనగలిగే అవకాశం ఉన్నా కూడా ఏమీ అనకుండా తనే సైలెంట్గా వెళ్ళిపోయాడ్రా. ఎందుకో తెలుసా? మనమంటే వాడికి పిచ్చి, ప్రాణం. మనమే వాడి సర్వస్వం. వాడికి మనం ఇష్టమైన బాధ్యత, కానీ మనకు మాత్రం వాడు కష్టమైన భారం అయ్యాడు కదూ. మనకు వాడి ఆస్తి కావాలి, కానీ వాడు మాత్రం అక్కర్లేదు కదూ. మీరు వాడి గుండెను ముక్కలు చేశారు, కాని వాడి హృదయంలో ఉన్నది కూడా మీరే అని మీరు తెలుసుకోలేకపోయారా. గాయపడ్డ ఆ మనసు ఇప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటుందిరా. మీరు సంతోషంగా ఉంటే చాలనుకుంటూ ఉంటుందిరా. మీకు తండ్రినైనందుకు బాధపడాలో, వాడికి కన్న తండ్రిని కాలేకపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదురా. వాడు లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
వసుగారు, వసుగారు, మీరు చెప్పినట్టు గోంగూర తీసుకొచ్చాను, క్యారెట్ తీసుకొచ్చాను, అన్ని కూరగాయలు తీసుకొచ్చాను, చూసుకోండి. వసుగారు, ఆర్ యు ఓకే? వసుగారు, వసుగారు, ఈ కన్నీళ్ళేంటి? పావని అక్క ఫోన్ చేసిందండి. హలో అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంట్లో ఉండాల్సింది మేం కాదు వసు, మీరు. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఈ ఇల్లు, ఆస్తి అంతా మావయ్య గారిదో, మా ఆయనదో, అఖిల్దో కాదు, అభిది. తన ఇంట్లోంచి తన ఆస్తిని వదిలేసి అభి నిన్ను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తంతా తనదని తెలిసినా అంత త్యాగం చేస్తూ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా మహర్షిలా వెళ్ళిపోయాడు. అత్తయ్య మావయ్యలకి ఒక మంచి కొడుకుగా మీరు నాకు తెలుసు. బావగారి ప్రియమైన తమ్ముడిగా, అఖిల్కి ఆత్మీయమైన అన్నయ్యగా మీరు నాకు తెలుసు. పావని అక్కకి మరో అమ్మగా, హారికకి మరో తండ్రిగా మీరు భావించడం నాకు తెలుసు. అను, కీర్తిలకి మీరొక మంచి తండ్రిగా నాకు తెలుసు. నాకొక ప్రేమించే భర్తగా మీరు తెలుసు. కానీ అంత ఆస్తిని వదిలేసి వచ్చిన ఒక గొప్ప మనిషిగా మీరు నాకు తెలియదండి. మా మధ్య మీకు స్థానం లేదు అని బావగారు వాళ్ళు అంటుంటే మీ స్థానమే నాది అని చెప్పాలనుకున్నా చెప్పకుండా మౌనంగా వచ్చేసరే. ఇంత గొప్ప హృదయంలో నాకు స్థానం ఉన్నందుకు చాలా గర్వంగా ఉందండి. ఆస్తి కోసం కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని చంపుకుంటున్న ఈ కాలంలో మీలాంటి మనిషి ఉండటం, అది మీరు నాకు భర్త కావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు అంత ఆస్తిని వదిలేసి ఎలా వచ్చారు? నాకు కావాల్సింది అమ్మా, నాన్న, అన్నయ్య, తమ్ముడు, వసుగారు. నాకున్న ఆస్తి మాకు అడ్డుగా ఉంటే అది నాకు అక్కర్లేదు. అందుకే వదిలేసి వచ్చాను. మీరు నిజంగా దేవుడండి. కాదు వసుగారు, నేను వాళ్ళ కన్నబిడ్డను కాకపోయినా ఇన్నాళ్ళు తమ సొంత బిడ్డగా నన్ను చూసుకున్న అమ్మా నాన్నలే దేవుళ్ళు. నన్ను తమ్ముడుగా, అన్నయ్యగా చూసుకున్న అన్నయ్య, అఖిలే ఆత్మీయులు. నన్ను తమ్ముడిగా, కొడుగ్గా ప్రేమించిన మా వదిన దేవత. వాళ్ళ ముందు 1000 కోట్లైనా నాకు గడ్డిపూచతో సమానం. ఎప్పటికైనా నాకు వాళ్లే కావాలి, ఆస్తి కాదు. మీ మహనీయమైన వ్యక్తిత్వం ముందు ఆ ఎవరెస్ట్ కూడా చిన్నదైపోతుందండి. డబ్బే సర్వస్వం అనుకుంటున్న ఈ ప్రపంచంలో
ఆ డబ్బు కన్నా అనుబంధానికే ముఖ్యం అంటున్నా మీ ముందు డబ్బు కూడా తల వంచుకుంటుంది. మీ గొప్ప మనసు ఏ రోజుకైనా వాళ్ళు అర్థం చేసుకుని మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాళ్ళకి దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు వాళ్ళకి దగ్గరగానే ఉంటుంది వసుగారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతే చాలు. వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం రాకూడదు, రానివ్వను కూడా. మీలాంటి గొప్ప మనిషి ఇన్నాళ్ళు వాళ్ళతో ఉండటం వాళ్ళ అదృష్టం అండి. కాదు వసుగారు, అనాథగా బతకాల్సిన నాకు అలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. నా కన్న వాళ్ళని మరిపించారు వాళ్ళు. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది.